ఫ్రస్ట్రేషన్లో పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ది ఒక ప్రత్యేకమైన పాత్ర. ఆయన జూనియర్ రాజకీయ నాయకుడేం కాదు, చాలా సీనియర్ రాజకీయ నాయకుడు. 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. సుమారు 14-15 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. సరే, ఆ పార్టీ యొక్క పెర్ఫార్మెన్స్ ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్లో అనే విషయాన్ని మనం చర్చకపోకపోయినా రాజకీయంగా పార్టీని మాత్రం నిలబెట్టుకుంటూ ఉన్నాడు. 2014 తర్వాత, అంటే ఓడిపోయిన తర్వాత కూడా ఆ పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేశాడు. నిలబడటానికి కూడా తన ఉనికిని తను కాపాడుకున్నాడు. అంతవరకు మనం పాజిటివ్నే చూడాలి. బట్ ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే 2024 ఎన్నికల కోసం ఎన్నికల యొక్క స్వరూపం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల స్వరూపం ఏర్పడుతూ ఉందో, తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిగా మేము ఎన్నికలను ఎదుర్కొంటాము అనే దానికి ముందుకొచ్చారు. అది వైసీపీని ఎదుర్కోవడానికి మాకు ఇది తప్పదు, వైసీపీని ఓడించాలంటే ఈ పొత్తు అనివార్యం అనే విషయాన్ని కూడా ప్రకటించుకున్నారు ఒకరికొకరు. కానీ ఈ పొత్తు కుదిరిన తర్వాత పవన్ కళ్యాణ్ చూస్తే ఒక ఫ్రస్ట్రేషన్కి పోతున్నాడేమో అనిపిస్తుంది. అంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అంటారు చూడు, ఆ సామెత కనపడుతోంది. ముందు చంద్రబాబు నాయుడు, వెనక జన సైనికులకు ఇప్పటిదాకా ఏం చేశాడు? స్టార్టింగ్లో పార్టీ పెట్టిన కొత్తలో నుంచి ఒక టర్మ్ అంతా చంద్రబాబు నాయుడిని విమర్శిస్తూ, చంద్రబాబు నాయుడిని దొంగ అని, చంద్రబాబు నాయుడు అవినీతిపరుడని ఒక ఎక్స్పోజ్ చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని అదే పద్ధతిలో విమర్శిస్తూ ఉన్నాడు. ఈ ఇద్దరిని విమర్శించినప్పుడు ఏమైందంటే, పవన్ కళ్యాణ్ వెనుకున్న జన సైనికులకు మా పవన్ కళ్యాణే కాబోయే ముఖ్యమంత్రి, ఇప్పటికీ 2 వర్గాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాయి, కొత్తగా మా వర్గం ఇలా పరిపాలించబోతుంది అని ఒక ఆశలు భ్రమలు కల్పించిన ఫలితంగా వాళ్ళందరూ ఇవాళ ఎప్పుడైతే ఎన్నికల పొత్తు పెట్టుకొని 24 సీట్లకే పరిమితం అయ్యాడో, అంటే సీఎం 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 అని ఆందోళనగా అరిచిన వాళ్ళందరికీ సీఎం కాదు 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 అనిపించేసరికి ఒక బాధ, ఒక నిస్తేజము, ఒక నిస్సహాయత, అసహాయము, ఇవన్నీ ఆయన ముందుకు వచ్చేసి ముందు ఎవరినో కాదు అసలు పవన్ కళ్యాణ్ మీద ఇరుచుకపడదాం అన్నట్టుగా జన సైనికుల యొక్క పాత్ర ఉంది. లేదు, ముందుకు పోయి మా పాత్ర ఇలా ఉంది, పార్టీ వాళ్ళు అంగీకరించట్లేదు, మీరేమన్నా సీట్లు పెంచండి అంటే చంద్రబాబు నాయుడు పరిస్థితి సీట్లు పెంచి మరొక పవర్ పాయింట్ని తీసుకొచ్చడానికి ఎప్పుడూ ఆయన అంగీకరించాడు. సెకండ్ పవర్ పాయింట్ని చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అంగీకరించాడు. కాబట్టి ఆయన స్ట్రైట్గా ముఖ్యమంత్రి అవడానికి సరిపడా సీట్లు రావడానికి, తెలుగుదేశం పార్టీకి ఉండడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. అందుకని చంద్రబాబు నాయుడిని ఒప్పించలేక, వెనక జన సైనికుల్ని నొప్పించలేక ఒక అసహనానికి గురవుతున్న తీరు మనకు కనపడుతోంది. అందులో భాగమే ఆయన ఉపన్యాసాలు, ఆయన పద్ధతులు. అసలే ఊగిపోతూ ఉపన్యాసం ఇవ్వడం అనేది ఆయనకు ఒక వెన్నతో పెట్టిన విద్య. కానీ ఆ ఊగటమే కాదు, ఎవడో ఊపినట్టుగా ఊగిపోతున్న పరిస్థితి కనపడుతోంది. ఆ పరిస్థితులలో నేను 4వ పెళ్ళంగా జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మంటాం, లేదు ఊగిపోతూ నేను పాతాళానికి తొక్కేస్తా, అధపాతాళానికి తొక్కేస్తా, అసలు పవన్ కళ్యాణ్ అంటే ఏమనుకుంటున్నారు అని తనకు తాను, ఎప్పుడైనా ఒక వ్యక్తిని తనకు తాను పొగుడుకోవడం కాదు, తనని ఎవడైనా పొగిడితే కొంత మనం ఏమైనా అంగీకరించవచ్చు, కానీ తనకు తాను పొగుడుకుంటే ఏముంటుంది, అది పెద్దగా లేదు. కానీ ఏమవుతుంది, స్టేజ్ల మీద ఎందుకు ఇలా పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫ్రస్ట్రేషనే. నేను మొదట చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడిని ఒప్పించలేక, జన సైనికుల్ని నొప్పించలేక, ఇవాళ కాపులకు ఒక అధికారం వస్తుందని ఒక వాతావరణం సృష్టించిన తర్వాత ఇక కాపులకు అధికారం రాదు అనుకున్నప్పుడు కాపు నాయకులంతా బయటికి వెళ్తున్న తీరు, ఇప్పటిదాకా మేమే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం అనుకునేవాళ్ళు ఇక సీట్లు మనకు ఉండవనుకున్న తర్వాత బయటికి వెళ్ళడం అనేది ఒక పద్ధతి. రెండోది ఏంటి, ఇచ్చిన 24 సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మొదటి నుంచి ఎమ్మెల్యేలను బలంగానో ఒకప్పుడు ఎమ్మెల్యేలను ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ జన సైనికుల్ని తక్కువ చూడటం, అసలు వీళ్ళెవరైనా పోటీ చేయడానికి అని చెప్పేసి మేమే పోటీ చేస్తామని తెలుగుదేశం పార్టీ, అంటే జనసేనకు సీట్లు ఇచ్చిన చోట కూడా తెలుగుదేశం క్యాడరు జనసేనకు ఇవ్వడానికి అంగీకరించకపోవడం, లేదు జనసేన ఎక్కడన్నా బలంగా ఉంటే అక్కడ టీడీపీ పోతే అక్కడ వాళ్ళు తిరగబడటం, ఇదంతా చూసినప్పుడు పవన్ కళ్యాణ్కి ఒక నిస్తేజంలో, ఒక నిస్సహాయతలో పడిపోయినట్టు కనపడుతుంది. ఆ ఫ్రస్ట్రేషన్కి కారణం ఇదేనేమో అని అనిపిస్తూ ఉంది.